నమస్తే. వైసీపీ కీలక నేత విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ మాటలతో విరుచుకుపడుతున్నారు. సాధారణ రాజకీయ విమర్శల మాదిరిగా కాకుండా ఏకంగా వాడు వీడు అంటూ ఏకవచనంతో ఎమ్మెల్యే బోండా చేసిన మాటల దాడి సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఒక్కసారిగా ఎలా విరుచుకుపడటం ఆ పార్టీ నేతలనే ఆశ్చర్యపడటానికి గురిచేస్తుంది. 2 రోజుల ముందు డిఎస్సిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద ఉమా సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు హల్చల్ సృష్టించారు. ఆ మరునాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్పై ఎమ్మెల్యే బోండా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లక్ష్యంగా చేసుకొని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా అంతా హాట్ టాపిక్గా మారుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ మీడియా సమావేశంలో నిర్వహించిన ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీకి చెందిన 4 నేతలపై పేరున మాటల దాడి చేశారు. కొన్ని వ్యక్తిగత విమర్శలతో ఎమ్మెల్యే ఉమా ఫైర్ అయ్యారు. అయితే ఆయన ఫైర్ అయిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరానికి చెందిన 3 నేతలతో పాటు కాపు నేతలుగా ఇటీవల తాను వేదిక పంచుకున్న అంబటి రాంబాబు పైన ఎమ్మెల్యే ఉమా దూషణలకు దిగడం చర్చనీయాంశంగా అవుతుంది. అకస్మాత్తుగా బోండా ఉమా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారనే ప్రశ్నలు మాత్రం ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల గుంటూరులోని జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం సంస్కరణ సభ హాజరైన ఎమ్మెల్యే బోండా టీడీపీ అధిష్టానం కార్యకర్తల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, పార్టీపై చేసిన విమర్శలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీంతో ఆయన పిలిపించి అధిష్టానం వివరణ తీసుకుంది. ఈ నేపథ్యంలో పార్టీలో తన ఇమేజ్ డ్యామేజ్ అయిందనే భావనతో ఇలా వచ్చిన ఎమ్మెల్యే బోండా ఉమ నష్ట నివారణ చర్యలు భాగంగా వైసీపీ నేతలపై ఎదురు దాడి మొదలుపెట్టాడు. అదే సందేహం వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా తనను వివాదాస్పదం చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నుంచి మొదలుపెట్టి తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గత ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిపోయిన వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్పై కూడా వ్యక్తిగత విమర్శలు చేయడం, తద్వారా తనకు వారికి ఎలాంటి అవగాహన లేదని తాను తెలుగుదేశం సైనికుడిగా చెప్పుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారని అంటున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి అంబటి తన పక్కన కూర్చునే స్థాయి లేదని వ్యాఖ్యానించడమే కాకుండా రాయలేని భాషతో విమర్శలు గుప్పించాడను. ఇక్కడ మరో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తనపై ఇటీవల చేసిన విమర్శలను తాజాగా తెరపైకి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఉమా పరువు నష్టం కేసు నమోదు చేస్తున్నారని హెచ్చరించడమే కాకుండా తక్షణం పత్రికాముఖంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం ఇందులో భాగమే అంటున్నారు. ఇక మల్లాది విష్ణు వ్యాపారాలు, గతంలో ఆయనకు చెందిన ఒక వ్యాపార సంస్థ జరిగిన ప్రమాదం పైన బోండా ఉమ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా మల్లాది విష్ణు సామాజిక వర్గాన్ని రాజకీయాల్లోకి తీసుకువస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై కూడా ఎమ్మెల్యే ఉమ తీవ్రంగా ఫైర్ అయ్యారు. మల్లాది విష్ణు సామాజిక వర్గం వారు అలాంటి వ్యాపారాలు చేయొచ్చా, చికెన్ చీకులు, మటన్ స్టార్స్ విక్రయించవచ్చా అంటూ ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా తాను రాజకీయాల్లోకి రాకముందు బీసెంట్ రోడ్లో మల్లాది విష్ణు ఏం చేసేవారో తెలుసా అంటూ విమర్శలు దాడి కొనసాగించారు బోండా ఉమ. ఇదే రేంజ్లో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్పై ఎమ్మెల్యే ఉమా ఫైర్ అయ్యారు. దేవినేని అవినాష్ సరిగ్గా మాట్లాడలేరంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా దారితీశాయి. గత 2 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి ఎమ్మెల్యే ఉమా మాటల దాడి చేయడమే రాజకీయ వర్గాలకు విస్మయానికి గురిచేస్తుందని అంటున్నారు. ఎమ్మెల్యే బోండా ఫుల్ రీఛార్జ్ కావడానికి కారణం ఏమై ఉంటుందని ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా రేపుతుంది.
సో ఇదండి బోండా ఉమ ఫైర్ అయిన తీరు.